ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. సో ఈరోజు లైవ్ లోకి వచ్చినటువంటి అందరికీ కూడా ప్రభునామంలో వందనాలు. మన దేవుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సో గడిచిన ఆదివారం మనము ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకున్న విషయం ఏమిటంటే పెంతెకోస్తల్ సండే. పెంతెకోస్తు పండుగ దినం రోజు ఏం జరిగిందనే విషయాన్ని మనం చాలా విషయాలను మందిరాల్లో నేర్చుకున్నాం. అయితే అసలు దాని అర్థం ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి బయటికి వచ్చిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని ఆచరించమని ఆనాడు నిర్గమకాండంలో దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రంలో రాయించి ఇచ్చినటువంటి ఆజ్ఞగా మనం దీన్ని చూడవచ్చు. నిర్గమకాండంలో స్పష్టంగా రాయబడి ఉంటుంది, మీరు ఐగుప్తుల నుంచి బయటికి వచ్చిన దినము, ఆ సందర్భము, ఆ సమయం కనుక అక్కడి నుంచి మీరు బయటికి వచ్చిన తర్వాత ఇదిగో మీరు ఇలా పులిని రొట్టెల పండుగ చేసుకోవాలి. మీ పంటల్లో గాని, మీ పొలములలో గాని, మీ వ్యవసాయంలో ఫలించిన తర్వాత మీరు పొందినటువంటి లాభంలో నుంచి ఇదిగో దేవునికి మీరు పండుగను ఆచరించాలి అని చెప్పినటువంటిది ఆ యొక్క పండుగ. అదే క్రమంలో తరతరాలుగా యూదుల ఆచార ప్రకారం అది వస్తూనే ఉంది. వచ్చిన తర్వాత ఒకనొక సమయం వచ్చిన తర్వాత ఎవరైతే క్రీస్తును అంగీకరించిన వాళ్ళు ఆ యూదుల ఆచారం నుంచి అప్పటి వరకు ఉన్నటువంటి ధర్మశాస్త్రము కాడి కింద ఉన్నటువంటి వారంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని ఈయనే రక్షకుడు, మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య ఈయనే వచ్చాడు అని నమ్మిన వారంతా కూడా ఆ యూదుల పండుగ ఆచారంగా జరుపుకోవడం లేదు. కానీ వారంతా కలిసి దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో, దేని కొరకైతే ఎదురు చూడమని దేవుడు చెప్పాడో, ఏ శక్తి అయితే మీ మీదకి వస్తుంది కాబట్టి మీరు దాని కొరకు కనిపెట్టుకోమని ఎప్పుడైతే చెప్పడం జరిగిందో దాని కొరకు వీళ్ళంతా కలిసి ఒక గదిలో కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నారట. సో మనం ఆ విషయాలన్నీ కూడా అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 2వ అధ్యాయం మొదటి నుంచి చూసుకున్నట్లయితే మనకు బాగా తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు 40 దినములు అందరికీ కనిపిస్తూ పునరుద్ధానము తర్వాత చాలా మందిని వ్యక్తిగతంగా కలుస్తూ అందరికీ తాను ఇంకా సజీవుడిగా ఉన్నానని, మరణాన్ని గెలిచి తిరిగి లేచానని తనను తాను రుజువుపరుచుకొనుచు ఆయన వెళ్తూ వీళ్ళకు కొన్ని మాటలను, తన యొక్క శిష్యులకు కొన్ని మాటలను ఆయన ఇచ్చి వెళ్ళాడు. అవేమిటంటే, నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదారు కనుక అప్పుడు మీరు బయటికి వెళ్దురు కానీ అప్పటి వరకు కూడా మీరు ఇక్కడే యెరూషలేములోనే ఉండండి, మీరు ఎక్కడికి కూడా వెళ్ళకండి. మీరు బయట ఇక్కడ ఎప్పుడు కూడా శక్తి లేకుండా మీరు బయటికి వెళ్ళకూడదు. మీకు ఇప్పుడు సరైనటువంటి సిద్ధపాటు, సరైనటువంటి పరిశుద్ధాత్మ అనుభవం లేదు కనుక మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండండి. 8వ వచనంలో చెప్తాడు, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను, తర్వాత యూదయ సమరయ దేశాల యందుటను, తర్వాత భూదిగంతముల వరకు కూడా నాకు సాక్షులే మీరు ఉంటారు అని యేసయ్య వారితో చెప్పాడు. దానికి పైన 5వ వచనంలో, యోహాను నీళ్లతో మీకు బాప్తిసం ఇచ్చాను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుతారు అని చెప్పాను. హల్లెలూయా. సో ఈ మాటలన్నీ కనుక మనం స్పష్టంగా ఆలోచించినట్లయితే ఈ యొక్క సువార్త, దేవుని రాజ్య సువార్త, ఈ సువార్త యొక్క వ్యాప్తి అనేది ఎలా జరిగిందంటే, మొదటిగా ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు కాకుండా తండ్రి స్థానంలో ఉండి యెహోవా దేవుడు దాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు, ఆ తర్వాత యేసుకు తోడై ఉండి ఈ లోకంలో మానవధారిగా వచ్చినటువంటి ఆ దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారికి దేవుడు పరిశుద్ధాత్మను సహాయంగా పంపి వారంతా కలిసి అప్పటి వరకు జరిగించినటువంటి క్రియలు మనం చూసినట్లయితే సువార్త అంతట్లో కూడా జరిగింది ఏమిటి అంటే, సామాన్య ప్రజలెవరూ కూడా దేవుని శక్తిని చూపించలేకపోయారు. ఒకనొక సమయంలో వచ్చినప్పుడు ఒక వ్యక్తి తీసుకొని వచ్చి, ఇదిగో మీ శిష్యుల వల్ల కాలేదు నాకు ఇగో దయాలను వెళ్ళగొట్టడానికి, నా కొడుకును బాగు చేయడానికి మీ వల్ల కాలేదు అని చెప్పినప్పుడు యేసయ్య కూడా వారిని కాస్త గద్దాయిస్తాడు. ఇంకెంతకాలం నేను మీతో ఉంటాను, ఎందుకు మీరు ఇంకా విశ్వసించడం లేదని వారి విశ్వాసాన్ని యేసయ్య క్వశ్చన్ చేస్తాడు, ప్రశ్నిస్తాడు. కాబట్టి అంటే విశ్వాసంలో మీరు ఇంకా స్థిరపడాలి అని ఆ యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులను చూసి కోరుకున్నాడు.
అలా అప్పటి వరకు కూడా ఏ మానవుడు అపోస్తలులో కానీ యేసే పక్కన వెంబడిస్తున్న వారు ఎవరిలో కూడా దేవుని యొక్క అద్భుతములను చేసేది కానీ చూసేవి కానీ అటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళలో లేవు. ఎందుకనగా వాళ్ళు శారీరకానుసారంగానే ఉన్నారు. ఈ శరీరంలో ఉన్నారు కనుక ఈ శరీరము దేవుని యొక్క శక్తిని పొందుకోవడానికి కావాల్సిన అర్హత వీరు ఇంకా పొందుకోలేదు కనుక వీరిలో ఉన్నటువంటి పాపము, తరతరాల నుంచి వస్తున్న పాపము, పితరుల పాపము వీరిని ఇంకా వెంబడిస్తూనే ఉన్నది కనుక, వీరింకా మోషే ధర్మశాస్త్రం కిందనే ఉన్నారు కనుక వీరికి పాప క్షమాపణ పూర్తిగా లభించలేదు. వీరింకా పరిశుద్ధులుగా తీర్చబడలేదు. వీరి కొరకు ఇంకా రక్తం చిందించబడలేదు. వీరికి శక్తి పొందుకోవడానికి వీరింకా అర్హతను సంపాదించలేదు. కాబట్టి అప్పటి వరకు కూడా ఇంకా ఏ మనుషునికి కూడా దేవుడు తన శక్తిని ఇవ్వలేదు. అయితే వెళ్తూ వెళ్తూ చనిపోయి ఏ పాప క్షమాపణ, ఏ రక్తం అయితే చిందించాలో ఆ పాపానికి క్షమాపణగా రక్తాన్ని చిందించాడు. మరణాన్ని జయించి తిరిగి 3వ దినమున లేచి వారి శిష్యులంతా భయపడుతున్నారు. ఎందుకు అన్ని రోజులు కనబడాల్సి వచ్చింది 40 రోజులని మనం గనక ఆలోచించినట్లయితే, యేసయ్య దగ్గరికి ఆ తెల్లవారుజామున మగ్దలేని మరియ కూడా వచ్చి ఇదిగో నా ప్రభు శరీరాన్ని ఎవరు దొంగిలించారని తను బాధపడతా ఉంది. అంటే మన భాషలో, వాడుక భాషలో చెప్పాలంటే చంపి శవాన్ని గల్లంతు చేయడం. యూదులు వారి కోరికను తీర్చుకున్నారు. సిలువేయండి సిలువేయండి అని అక్కడ ఉన్నటువంటి అపవాది చేత కంట్రోల్ చేయబడుతున్నటువంటి యూదులు కానీ, కొంతమంది మూర్ఖులు కానీ, అక్కడ ఉన్న శాస్త్రులు, పరిచయులు కానీ ఇదిగో ఇతను దేవదూషణ చేస్తున్నాడు కాబట్టి ఇతనికి సిలువ శిక్షే కరెక్ట్, మరణ శిక్షే కరెక్ట్ అని యేసయ్యను సిలువ వేయాల్సిందిగా వారు కోరారు. కాబట్టి దైవదూషణ మించినటువంటిది వేరొక పాపం లేదు కనుక ఖచ్చితంగా ఈయన దీనికి అర్హుడు అని ఇంకా ఏమీ చేయలేని స్థితిలో యేసయ్యను సిలువ వేయడం జరిగింది. తప్పించాలని పిలాతు ప్రయత్నం చేశాడు. బరబ్బాకు బదులుగా యేసయ్యను విడిచిపెడతానన్నాడు. కానీ బరబ్బానే కావాలని కోరుకున్నారు ప్రజలంతా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యేసయ్య ఆ త్యాగము చేయవలసిన సందర్భం వచ్చినప్పుడు వాళ్ళంతా కోపంతో ఉన్నారు కనుక చంపారు. వారు కావలసినట్లుగానే ఆ సమాధి చేశామనుకున్నారు, సిలువ వేశామనుకున్నారు. ఆ సమాధి దగ్గరికి తెల్లవారుజామున మగ్దలేని మరియ వచ్చినప్పుడు చూసి అక్కడ ప్రభు శరీరము దొరకపోయేసరికి ఖాళీ సమాధిని చూసి నా ప్రభు శరీరాన్ని ఎవరు దొంగిలించారు, ఈ యూదులే అయి ఉంటారా, ఇంకెవరు అయి ఉంటారో తెలియదు కానీ మొత్తానికి నా ప్రభు శరీరం దొంగిలించబడింది అని బాధతో కూర్చుంటా ఉంది. ఆ శిష్యులలో కూడా అదే కలవరం ఉండొచ్చు. ఆ యేసయ్య త్యాగాన్ని కల్లారా చూసిన ప్రజలు ఎంతో మంది ఉన్నారు. ఆ సమాధి చేయబడినప్పుడు చూసిన వారు ఉన్నారు. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఉన్నారు. వాళ్ళందరి మనసులలో కూడా ఉన్న ఒకే ఒక ఆలోచన, యేసయ్య తిరిగి లేస్తాడా లేదా. ఉదాహరణకు చెప్పుకోవాలంటే ఇప్పుడు మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరిగాయి. వాటి రిజల్ట్స్ కోసం ప్రజలు ఎంతగా సర్వేలు చూస్తూ ఉన్నారు, ప్రజల ఒపీనియన్స్ కనుక్కుంటూ ఉన్నారు, కొన్ని పోలింగ్స్ ఇస్తా ఉన్నారు, మెసేజ్ లో వాళ్ళకి ఓటేయమని అడుగుతా ఉన్నారు. ఎవరు గెలుస్తారు ఎంత ఆతృతగా మీకుందో, యేసయ్య కూడా మరణాన్ని గెలిచి తిరిగి 3వ దినమున ఎప్పుడు లేస్తాడు, ఎలా లేస్తాడు, ఇది ఎలా జరుగుతుందని ఒక జరగబోతున్న మహా అద్భుతము కొరకు ప్రజలందరూ, శిష్యులందరూ, ఆ రోజు అక్కడ ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భము. ఒకవేళ ఆ రోజు యేసయ్య ఎప్పటికీ కనిపించకుండా ఉంటే ఇంకా అది వీలే కావాలి, ఏదో దొంగతనం చేశారనో, శవాన్ని ఏదో చేశారనో మాట్లాడే వాళ్ళేమో. కానీ అక్కడ యేసయ్య తిరిగి 40 దినములు వాళ్ళకి ప్రత్యక్షమవుతూ, వారికి తనను తాను పరిచయం చేసుకుంటూ, తనను తాను వారికి కనబరుచుకుంటూ, వారికి రుజువుపరుచుకుంటూ, సాక్ష్యాలు చూపిస్తూ, నా గాయములు చూడు, ఇదిగో తోమా నా గాయములలో వేలు పెట్టి చూడు అని గాయం వైపు చూపిస్తూ యేసయ్య వారందరికీ తను సజీవుడు అని రుజువుపరుచుకున్నాడు. తిరిగి వెళ్తూ అప్పుడు అంటున్నాడు, తన ఉద్దేశం అనుకుంటా బహుశా, ఇన్ని రోజులు తండ్రి నేను ఏకమై ఉన్నాం, పరిశుద్ధాత్మ అంటే నాలో ఉన్నటువంటి, నా ఆత్మలో ఉన్నటువంటి శక్తి బలముల ద్వారా నేను ఈ కార్యములను చేశాను, కానీ ఇక నేను వెళ్ళవలసిన సమయం వచ్చింది, ఇక ఆ పని ఎవరు చేస్తారు అంటే ఇదిగో మీరే చేయాలి అని. ఇదిగో 4వ వచనం నుంచి ఉంటుంది. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 2వ వచనం నుంచి 3వ వచనం చూసుకున్నట్లయితే, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణాలను చూపి వారికి తనను తాను సజీవునిగా కనబరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగా ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం ఏదైతే ఉన్నదో దాని కొరకు మీరు కనిపెట్టుకోనండి.
యోహాను అప్పుడు మీకు నీళ్ళలో బాప్తిసం ఇచ్చాడు గాని కొద్ది దినములలోగా మరికొన్ని రోజులు మాత్రమే ఉంది, సమయం దగ్గరకు వచ్చింది, మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందేదరనటం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభు ఈ కాలం ముందు ఇశ్రాయేలుకు రాజ్యం మరలా అనుగ్రహించదవా అని వారిని అడగగా, చూడండి దేవుడేమో బాప్తిస్మము గురించి, పరిశుద్ధాత్మలో బాప్తిస్మము గురించి, ఒక బలమైన కార్యం గురించి మాట్లాడుతూ ఉంటే ఈ ప్రజలు అంటున్నారు, మరలా యూదులకు మరలా ఇశ్రాయేలుకు రాజ్యాన్ని అనుగ్రహిస్తావా అని అడిగితే ప్రభు అంటాడు, కాలములు సమయములు మన చేతుల్లో లేవు, ఈ తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. కాబట్టి వాటిని తెలుసుకొనట మీ పని కాదు. ఏ సమయానికి ఏం కావాలో తండ్రి తాను చేస్తాడు గాని, అయినను మరలా పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. చూడండి, పరిశుద్ధాత్మ అనే టాపిక్ ని దేవుడు అంత సీరియస్ గా తీసుకుంటున్నాడు. ఆయన ఒక విషయంలో పరిశుద్ధాత్మలో మీరు బాప్తిసం పొందుతారు, మీ మీదికి అగ్ని వస్తుందని చెప్పబోతున్న క్రమంలో మరలా రాజ్యాన్ని ఇస్తావా, మరలా మాకు మంచి రోజులు వస్తాయా అని ఆ ప్రజలు అడుగుతా ఉన్నారు. కానీ మరలా దేవుడు అంటున్నాడు, ఆయన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదారు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారని చెప్పి వారు చూచుచుండగానే ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. వాళ్ళు చూడాలి, వాళ్ళకి కావాల్సిన రుజువు, వాళ్ళంతా బలహీనలో దేవుడికి తెలుసు, వాళ్ళు నమ్ముతారా లేదనేది దేవుడికి తెలుసు. అందుకే 40 దినములు తనను తాను 500 మందికి పైగా తనను తాను ప్రత్యక్షపరుచుకొని, నేను సజీవుడను, నేను ఉన్నవాడను అని ఆయన రుజువుపరుచుకొని వారు చూస్తుండగానే ఆకాశంలోనికి ఆయన కొనుక్కోబడ్డాడు. ఆ తర్వాత చూసినట్లయితే 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మనకి పెంతెకొస్తు పండుగ దినం అనేటువంటి వాతావరణం కనపడతా ఉంటది. ప్రజలంతా పండుగ చేసుకుంటున్నారు, కానీ వీళ్ళు మాత్రము వాళ్ళు బస చేస్తున్నటువంటి ఆ మేడగదిలోనికి ఎక్కి వారు ఎడతెగక ఏకాత్మతో ప్రార్థన చేస్తా ఉన్నారంట. వారు దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉన్నదో, నా ద్వారా వీరిన మా తండ్రి ఇచ్చినటువంటి వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుకోనని అని చెప్పాడు కదా. కాబట్టి యేసయ్య చెప్పాడు, మరి కొద్ది దినములలోనే, సమయం చాలా దగ్గరకు వచ్చింది, మరి కొద్ది రోజుల్లోనే మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారన్నాడు కదా. మరి ఆ పరిశుద్ధాత్మలో బాప్తిసం ఎలా తీసుకోవాలి? నీటి బాప్తిసం అయితే కాలువ దగ్గరికి వెళ్ళాం, యోర్దాను నది దగ్గరికి వెళ్ళాం, బాప్తిసం ఇచ్చేవాడు ఒక ఆయన ఉన్నాడు, అప్పుడున్నటువంటి బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా మనం బాప్తిసం పొందాం. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మలో మనకు బాప్తిసం ఇచ్చేది ఎవరు? ఏ నది దగ్గరికి వెళ్ళాలి? ఏ స్థలానికి వెళ్ళాలి? ఏ ప్రాంతంలోనికి వెళ్తే మాకు ఆ పరిశుద్ధాత్మ అభిషేకం అనేది లభిస్తా ఉంది అని వీళ్ళకి ఎన్ని ఆలోచనలు ఉన్నాయో మనకైతే తెలియదు. కానీ ఆ ఆలోచనలన్నిటి మధ్యలో వారు ఆలోచిస్తున్నారు, ఇదిగో మనము దేవుడు చెప్పినట్లుగా కనిపెట్టుకోవాలి. ఎందుకంటే ఫిజికల్ గా శరీరానికి కావలసిన బాప్తిస్మము ఒక నది దగ్గరికి వెళ్తే ఇస్తారు. ఫిజికల్ గా కావలసినటువంటి బాప్తిస్మము ఒక ప్రాంతానికి, ఒక చెరువులో లేకపోతే నదులో లేదా సరస్సులో ఇంకేమన్నా కొన్ని కాలువల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇస్తారు. ఓకే, ఇవ్వడానికి బాప్తిసం ఇచ్చి యోహాను కొంతమంది మనుషులు ఇవ్వచ్చు, కానీ ఆత్మకు బాప్తిసం ఇచ్చేది ఎవరు? ఈ పరిశుద్ధాత్మ నీ మీదికి రావాలంటే, నీలోనికి రావాలంటే, బాప్తిసం అంటే మునిగి లేవాలి కదా. పరిశుద్ధాత్మలో నువ్వు మునగాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటిది? నిజంగా నీకు అర్హత ఉన్నదా? పరిశుద్ధాత్మలో మునిగి బాప్తిసం తీసుకోగలిగిన అర్హత నీకున్నదా? సాధారణ శరీరానికి కావలసిన బాప్తిసం ఎవరైనా ఇస్తారు, ఏ నది దగ్గరికి వెళ్ళినా ఇవ్వచ్చు. కానీ పరిశుద్ధాత్మ ఏ నది దగ్గరికి వెళ్ళాలా బాప్తిసం తీసుకోవాలంటే? పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందాలంటే ఏ సేవకుడి దగ్గరికి వెళ్ళాలా? పరిశుద్ధాత్మలో బాప్తిసం తీసుకోవాలంటే ఏ నది దగ్గరికి పరుగులు పెట్టాలి? ఇవన్నీ మీరు ఆలోచించాలి. దానికి కావలసిన అర్హత సంపాదించుకోవడం అంటే నిన్ను నువ్వు నలగొట్టుకోవడం. నీ శరీరాన్ని ప్రాణాత్మ దేహాలతో దేవునికి సరెండర్ అయిపోయి, ప్రభువా ఈ దేహము నీవిచ్చినది, ఈ దేహము దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా అని పౌలు భక్తులు అడిగినట్లుగా మనకు మనం ప్రశ్న చేసుకోవాలి. ఈ దేహము దేవుని ఆలయం కదా, ఇదిగో దీని లోపల పరిశుద్ధాత్మ దేవుడు నివసించేది కదా, దీనిని నేను మలినపరుస్తున్నానా, అపవిత్రపరుస్తున్నానా, జాగ్రత్తగా చూసుకుంటున్నానా లేదా, దీని విషయంలో దీనికి నచ్చినట్లుగా నేను కొనసాగుతున్నానా, పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన ప్రేరేపణకు అనుగుణంగా నేను నా మనసు వెళ్తూ ఈ శరీరానికి ప్రాధాన్యతను తగ్గిస్తున్నామా? మేమేం చేస్తున్నాం? నా బ్రతుకు ఎలాగుంది? నా రోజు జీవితం ఎలాగుంది? నా కుటుంబ జీవితం ఎలాగుంది? నా ఆత్మీయ స్థితి ఎలాగుంది? ఇవన్నీ నువ్వు ఎప్పుడు ఆలోచిస్తావు? మనం ఆలోచించాలండి. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుకోకుండా స్పష్టంగా రాయబడి ఉంది, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశింప నేరడు. నీకు గేట్ పాస్ కూడా లేదు. యు కాంట్ ఎంటర్ ఇన్ టు దట్. నువ్వు అడుగు కూడా పెట్టలేవు. లేఖనం స్పష్టంగా చెప్తా ఉంది. ఇంకా మీరు డీప్ గా వెళ్ళాలంటే పరలోక రాజ్యంలో కూడా ఒకడు అల్పుడు అనబడిన, ఒకడు గొప్పవాడు అనబడినట. ఆలోచించండి ఒకసారి. మన దేహాలు, మన జీవితాలు
పరిశుద్ధాత్మ బాప్తిస్మ అనుభవంలోనికి వచ్చామా లేదా? ఆ రోజు వాళ్ళు వచ్చారండి పెంతెకోస్తు మేడగదిలో. ఆ మేడగది అనుభవంలో వాళ్ళు వచ్చారు. వారందరట వాళ్ళ బలమైనటువంటి గాలి వంటి ధ్వనిని వాళ్ళు వింటున్నారు. అక్కడ ఉన్నటువంటి వారి మీదకి వచ్చిన పరిశుద్ధాత్మ అగ్ని వరలే వాళ్ళ మీదకి రావడం వాళ్ళు చూశారు. అది విభాగింపబడినట్లుగా ఒక్కొక్కరి మీద వరాలుగా వాళ్ళు బలం పొందుకున్నారు. దేవుడు మన ఇంటి దాకా వస్తున్నాడు. నువ్వు మోకరించినప్పుడు నీ బెడ్ దాకా వస్తున్నాడు, నీ బెడ్రూమ్ వరకు వస్తున్నాడు, నువ్వు ఏ స్థలంలో అడుగుతున్నావో అక్కడ వరకు వస్తున్నాడు. కానీ నీ మీద వాలకపోవడానికి, నీ మీద అగ్నిగా దిగి రాకపోవడానికి నీలో ఉన్న బలహీనతలు ఏవే అడ్డు వస్తున్నాయి. నీవు ఆ అగ్ని బాప్తిస్మము అభిషేకాన్ని పొందుకోకపోవడానికి నీ హృదయమే కారణమేమో, నీ దేహము కారణమేమో, నీ ఆలోచనలు కారణమేమో. ఈ రోజున గమనించావా? నాకెందుకు రావట్లేదు పరిశుద్ధాత్మ అని తప్పుగా మాట్లాడే వాళ్ళని నేను చూశాను. కానీ నాలో ఏ లోపం ఉందో దేవుడు నన్ను ఇంకా అంగీకరించడం లేదు. నేను ఇంకేం ఒప్పుకోవాలి ప్రభు అని యేసయ్య పాదాలు పట్టుకుని ఎవరన్నా అడిగారా? అది మొదటి చేయాల్సిన పని. ఒక ఉదాహరణ చెప్తాను. నాకు ఒక వ్యక్తికి గొడవ ఉంటే నేను ఆ వ్యక్తితో మాట్లాడాలి. నా వల్ల నీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా అని ఆ వ్యక్తితో మాట్లాడాలి. అతనికి కూడా నా మీద ఏదైనా ద్వేషం ఉంటే తను కూడా వచ్చి నన్ను అడగాలి, నా వల్ల నీకు ఏమైనా ఇబ్బంది అవుతుందో బ్రదర్, మనకు ఎందుకు ఈ డిస్టర్బెన్స్ వచ్చిందని కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకోవాలి. అది చేయకుండా మనం ఏం చేస్తామంటే మూడో వ్యక్తికి ఈ విషయాన్ని చెప్తాం. ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తికి చెప్తాడు. అదేమైందంటే చుట్టూ తిరిగి మరలా ఏ వ్యక్తి గురించి నువ్వు మాట్లాడావో, ఏ వ్యక్తికి నీకు మనస్పర్ధలు ప్రారంభమయ్యాయో అదే వ్యక్తి చెవున పడేసరికి నువ్వు చెప్పిన మాట ఒకటి, ఆ బ్రదర్ నాతో మాట్లాడలేదండి అని నువ్వు మంచిగానే చెప్పావు, కరెక్టే. కానీ అది చుట్టూ తిరిగి వచ్చేసరికి లేనిపోని మాటలు, ఇంకా పితురులు, లేనిపోని ఆలోచనలు అన్ని కూడా ఆ వ్యక్తికి ఇంకొన్ని జత చేసి అక్కడ ఒక పెద్ద ప్యాసేజ్, ఒక పెద్ద స్టోరీ రాసి పెడతారు వాళ్ళు. నువ్వన్నది ఒకే ఒక్క మాట, కానీ అక్కడికి వెళ్ళేసరికి అది పెద్ద పారాగ్రాఫ్ అయిపోతుంది, పెద్ద స్టోరీ అయిపోతుంది. కాబట్టి ఆ తర్వాతే నా వ్యక్తి వచ్చి మరలా నేను అడుగుతాడు, నా గురించి ఇలా నువ్వు అన్నావట, నా గురించి పలానా వ్యక్తికి ఇలా చెప్పావట అంటే నేను చెప్పింది ఆ వ్యక్తికి కాదు, ఇంకొక వ్యక్తికి. నేను అన్నమాట ఇది అని ఆ వ్యక్తిని తీసుకొచ్చి రుజువుపరచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలా కాకుండా అసలు బయటికి వెళ్లకుండా, గొడవ బయటికి వెళ్లకుండా, మన ఇళ్ళలో ఏదైనా సమస్య ఉన్నా కూడా ఇంట్లో వ్యక్తులు కూర్చొని మాట్లాడుకొని ఇది కదా పద్ధతి, ఇది కదా క్రమము, సమాజం ఒక క్రమం ఉంది, దేవుడు ఒక నియమాలను ఇచ్చాడు, మన సంఘంలో ఉన్నాము, దేవుని బిడ్డలుగా ఉన్నాము, దేవుడు మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాడు, వీటి ప్రకారం వీటన్నిటిని ఆధారం చేసుకొని మనం ఎలా జీవించాలి, మనం దీన్ని ఎలా ముందు కొనసాగాలి అనే విషయాన్ని కూర్చొని మాట్లాడితే అన్ని సెటిల్ అవుతాయి. కానీ అది తప్ప చుట్టూ తిరిగి ఎవరెవరికో మన బాధలు చెప్పుకుంటా ఉంటాం, ఎవరెవరికో మన విషయాలను పంచుకుంటా ఉంటాం. అది చాలా తప్పండి, అవసరం లేదు. అయితే ఈ యొక్క పెంతెకోస్తు పండుగ దినం రోజు వీరు కూడా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము వాళ్ళంతా కూడుకున్నారు. ఆ రోజు జరిగిన కార్యం ఏమిటంటే కొన్ని విషయాలను నేను మీతో పంచుకుంటాను, వీలైతే రాసుకోండి లేదా గమనించండి. మొదటిగా బలము అనుగ్రహించబడినది. ఏ బలమైతే అప్పటి వరకు సాధారణ ప్రజలు పొందుకోలేదు, ఏ బలమైతే లేక వారిని యేసుక్రీస్తు ప్రభు వారిని మీరు ఇక్కడే యెరూషలేములోనే ఉండండి, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మీ మీదకి శక్తి వచ్చేంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అని ఆపాడో, ఆ శక్తి, ఆ బలము వారికి అనుగ్రహించబడినటువంటి దినం ఆ దినము. హల్లెలూయా. అప్పటి వరకు వారికి ఆ బలము లేదు, అప్పటి వరకు వారిలో ఆ శక్తి లేదు, అప్పటి వరకు వారు ఏ కార్యమును కూడా ప్రభువులాగా తలపెట్టలేకపోయారు. ఎందుకంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఏకమయ్యి యేసుక్రీస్తు వారి యొక్క జన్మము మొదలుకొని ఆయన యొక్క పుట్టుక నుంచి ఆయన యొక్క జీవిత విధానం గురించి 12 సంవత్సరాల వయసులో ఇదిగో బాలుడుగా ఉన్నప్పుడే అక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క మందిరంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళతో శాస్త్రుల పరిశీలనతో తర్కించడం అయితేనేమి, ఆ తర్వాత ఆయన శిలువ మరణం పొందడం అయితేనేమి, రాజ్య సువార్త చేయడం అయితేనేమి, ఆ తర్వాత మరణించి పునరుద్ధారమే తిరిగి లేవడం అయితేనేమి, ఇవన్నీ జరగడానికి కావలసిన శక్తి తండ్రి కుమార పరిశుద్ధాత్ముల ఆ వారి మధ్యలో మాత్రమే ఉన్నది, ఇంకా మనుషులకి అనుగ్రహించబడలేదు. ఇక మీదట దీన్ని కొనసాగించేవారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు ప్రారంభించి 3.5 సంవత్సరాలు చేసిన సువార్తను ఇక మీదట కొనసాగించేవారు ఎవరు? ఈ రాజ్య సువార్తను వ్యాప్తి చేయగలిగిన వారు ఎవరు అంటే 12 మందిని దేవుడు సెలెక్ట్ చేసుకుని వారిని అభిషేకించాడు. యూదా పోయిన తర్వాత ఆ స్థలంలో మొత్తాన్ని తీసుకున్నారు, చీట్లు వేసి మొత్తాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. అప్పటి వరకు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో మాత్రమే ఉన్నటువంటి ఆ శక్తి, ఆ బలము మొట్టమొదటిసారి పెంతెకోస్తు అనుభవం తర్వాత సాధారణ సామాన్యమైన మనుషులకు, ప్రజలకు అప్పగించబడింది. అప్పటి వరకు వారు చేయడానికి శక్తి లేదు, వారికి బలం లేదు. ఆ రోజు మొట్టమొదటిసారిగా ఒక బలము వారికి అనుగ్రహించబడింది, దైవికమైన బలము, ఆత్మలో బలము,
శరీరము బలహీనమే కానీ ఆత్మ సిద్ధం అనే మాట మనం ఎప్పుడు వింటూ ఉంటాం సేవకుల నోటి ద్వారా. ఆ బలము ఆ రోజు పెంతెకోస్తు పండుగ దినము రోజు అగ్ని వారి మీదకి వారినప్పుడు, పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారు శక్తి పొందుకున్నారు. శక్తి పొందుకున్న తర్వాత ఒక మంచి అద్భుతము జరిగింది. ఏంటిదంటే వారికే తెలియని భాషలు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు నువ్వు అంటున్నావా? నీ పరిస్థితి చూస్తున్నావా? నీ శ్రమ చూస్తున్నావా? నీ యొక్క శక్తి సామర్థ్యాలు చూస్తున్నావా? నీ దగ్గర డబ్బు కొంతే ఉంది కదా, నేనేం పరిచయం చేయగలను అనుకుంటున్నావా? నా దగ్గర కొద్ది డబ్బే ఉంది కదా, నా దగ్గర ఎక్కువ మంది మనుషులు లేరు కదా, నేను ఎలా పరిచయం చేయగలను అనుకుంటున్నావా? నీ దగ్గర డబ్బు లేదు కాబట్టి మీటింగ్ పెట్టలేను అనుకుంటున్నావా? పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీద ఉంటే దేవుడు తన కార్యములను ఆయన జరిగిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా ఆయనకు బలం అనుగ్రహించబడింది. సాధారణమైన ప్రజలకు పెంతెకోస్తు పండుగ అనేటువంటి ఆ దినమున అగ్ని అభిషేకము ఎప్పుడైతే ఆ ప్రజల మీదకి వచ్చిందో మొదటిగా వారి మీదకి బలము అనుగ్రహించబడినది. ఆ బలము తర్వాత రెండో పాయింట్ ఏంటంటే నూతన స్వభావము వారిలో ప్రారంభమైంది. అప్పటిదాకా మనుషుల్లాగా ఆలోచించారు. మనం కూడా చాలా సార్లు నాకు ఎక్కువ మంది లేరు కదా, చిన్న సంఘం ఎలా బలపరచబడాలి, ఈ సంఘాన్ని ఎలా నడిపించాలి, అయ్యో నా దగ్గర డబ్బు లేదే, సహకరించేవారు లేరే, నేను మీటింగ్స్ ఎలా పెట్టాలి. ప్రభు కొరకు నువ్వు ఒక్కడిగై నువ్వు అగ్ని అభిషేకాన్ని పొందుకో, అగ్ని బాప్తిస్మం పొందుకో, పరిశుద్ధాత్మ బాప్తిస్మంలో నువ్వు మునిగిలే ఒక్కసారి. అప్పుడు నీకు తెలియకుండానే నీ స్వభావం మార్చబడతా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కూడా నూతన స్వభావము ప్రారంభమైనది అని అక్కడ మనం తెలుసుకోవచ్చు. ఆ నూతన స్వభావం ప్రారంభమైంది. ఏం చేసింది ఆ ప్రభావము? నూతన ప్రభావం వచ్చింది. వారిలో నూతన ఆలోచనలు వచ్చాయి. అప్పటి వరకు భయంగా గదుల్లో దాక్కున్నటువంటి ప్రజలకు ఏదో తెలియని ఒక శక్తి, ఒక సంతోషము, ఒక నింపుదల, ఒక నిండైనటువంటి అనుభవము. వెలితి లేదిక, మాలో ఏ లోపం లేదు, ఏ బలహీనత లేదు. అప్పటి వరకు వారి బలాన్ని బట్టి, దేహాన్ని బట్టి, ఎత్తును బట్టి, శక్తిని బట్టి, వారి మాటలను బట్టి కూడా కొంతమంది నోటి మాంద్యం కలిగిన వాళ్ళు ఉండొచ్చు. కొంతమంది నేను సరిగ్గా మాట్లాడలేను అనుకుంటారు, కొంతమంది నేను చెప్పలేను అనుకుంటారు, కొంతమంది నేను వాక్యం ప్రకటించలేకపోతున్నాను అనుకుంటారు, నా దగ్గర డబ్బు కొంతే ఉంది కాబట్టి నేను మీటింగ్స్ పెట్టలేను అనుకుంటారు. ఫస్ట్ నువ్వు ఒక్కసారి అగ్ని బాప్తిస్మము, పరిశుద్ధాత్మ అభిషేకము ఆ అనుభవంలోనికి వస్తే నీకు నూతన బలము అనుగ్రహించబడుతుంది. ఆ బలము చాలు దేవుని కార్యాలు చేయడానికి. నీ బలము పనికిరాదు, నా బలము పనికిరాదు. కాబట్టి మనుషుల బలము ఎందుకు పనికిరాదు సేవ చేయడానికి. నువ్వు ఎప్పుడైతే నేను బలహీన అంటావో దేవుడు నేను బలపరుస్తానంటాడు. ఎప్పుడైతే నేను చేతగాని అని అంటావో ఇదిగో నీ చేయి పట్టుకోవడానికి నేను ఉన్నానంటాడు. మోషే అంటున్నాడు, అయ్యా నాకు మాటలు రావు, నేను సరిగ్గా మాట్లాడలేను అంటున్నాడు. అప్పుడు అంటున్నాడు, నీ నోటికి నేనుంటానన్నాడు. అలా ఉన్నటువంటి దేవుడు మోషేని ఏమన్నాడు తెలుసా? నువ్వు ఫరోకి దేవుడిగా అన్నాడు. ఒక మనిషిని దేవుడే స్వయాన తన లెవెల్లో తనకు చెప్తా ఉన్నాడు. తన స్థానాన్ని, దేవుని యొక్క స్థానాన్ని మోషేకిచ్చాడు ఫరో విషయంలో. నీ శత్రువు ఎవరైనా కావచ్చు, అది నీ దేహమా, నీ ఆలోచనలా, నీ క్రియలా, నీ మొబైల్ ఫోనా, లేకపోతే నీ జీవితమా, నీ వ్యక్తిగత జీవితమా, నీ ఇల్లీగల్ జీవితమా, నీ రహస్య పాపమా, ఏదైనప్పటికీ కూడా అవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టి, ప్రభువా నన్ను ఒక్కసారి వాడుకోయా, నీ చేతుల్లో నేను వాడబడాలి, నా బలము సరిపోవట్లా, నా స్వభావం మారట్లా అని నువ్వు దేవునికి అప్పచెప్పుకోగలిగితే ఆయనలోనికి వచ్చినప్పుడు, ఆయన నీ మీదికి వచ్చినప్పుడు ఇదిగో నీకు నూతన బలం అనుగ్రహించబడుతుంది. ఆ తర్వాత నూతన స్వభావం ధరించుకుంటావు. అప్పటి వరకు నీ స్వభావం వేరు. ఒక మనిషిని చూస్తే నీ ఆలోచనలు ఒక రకంగా వచ్చాయేమో, నువ్వు అభిషేకం పొందుకున్న తర్వాత నీ ఆలోచనలంతా కూడా వేరే విధంగా ఉంటాయి. ఈ మనిషి ఇంతకుముందు ఈ మనిషి ద్వారా నాకే లాభం అని ఆలోచించావు, ఈ మనిషి వల్ల నాకేం కలుగుతుందని ఆలోచించావేమో. కానీ ఇప్పుడు అభిషేకం పొందుకున్న వాడి ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? ఈ వ్యక్తి వల్ల దేవుడు ఏ మహిమను ఆలోచిస్తున్నాడు, ఈ వ్యక్తి ద్వారా దేవుడి చిత్తం ఏమిటి, ఈ వ్యక్తి పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అని దేవుడు కోణంలో నుంచి ఆలోచిస్తా ఉన్నాడు. కాబట్టి బలం అనుగ్రహించబడుతుంది మొదటిగా. తర్వాత నూతన స్వభావము నీలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మూడోది విశ్వాసము స్థిరపరచబడుతుంది. దేవుడే చెప్పాడు, ఇదిగో బాగా పెను తుఫానులు వచ్చి సముద్రంలో అలలు కొడతా ఉన్నప్పుడు ఇగో శిష్యులంతా కూడా యేసయ్య దగ్గరకు వచ్చి అంటారు, మేము నశించిపోతున్నాం బోధకుడా, మేము మునిగిపోతున్నాం, ఇదిగో తుఫాను వచ్చి మన పడవను, మన ఓడను ముంచి వేస్తా ఉంది, నీకు చింత లేదా, ఏంటి నువ్వు పడుకున్నావు అని అడిగితే అప్పుడు యేసయ్య అంటాడు, అల్ప విశ్వాసులారా అంటాడు. అంటే అప్పటికి కూడా వాళ్ళ హృదయాల్లో విశ్వాసము స్థిరంగా లేదు, చలించిపోయే విశ్వాసం. యేసు చనిపోయిన తర్వాత కూడా పేతురు మరలా వలలు పట్టుకుని వెళ్ళాడు చేపలు పట్టుకోవడానికి. తనతో పాటు ఇంకొంతమందిని తీసుకెళ్ళాడు. మళ్ళా యేసయ్య వెతుక్కుంటూ వచ్చి అతనితో మాట్లాడుతూ ఉన్నాడు, నా గొర్రెలను కాయి, నా పిల్లలను కాయి అని చెప్పాడు.
ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అప్పటి వరకు ఆ శక్తి వచ్చి మన ఆత్మ లోపల, పరిశుద్ధాత్ముడు మన లోపలికి వచ్చి ఆయనే ఒప్పింపజేస్తాడని లేఖనాల్లో ఉంది కదా. కాబట్టి అప్పటి వరకు ఒప్పుకోనటువంటి ప్రజలందరూ కూడా వారంతట వారు ఒప్పుకొని, వారంతట వారు దేవునికి అప్పచెప్పుకొని, వారి జీవితాలను దేవునికి సమర్పించుకున్న తర్వాత వారిలో మూడవదిగా విశ్వాసము స్థిరపరచబడింది. మొదటిగా బలం అనుగ్రహించబడింది, రెండవది నూతన స్వభావం వారిలో ప్రారంభమైంది, మూడవది విశ్వాసము స్థిరపరచబడింది. ఈ విశ్వాసం ఏం చేశారు? మొదటగా పేతురు, యోహాను వచ్చారు. అక్కడున్న శృంగారమైన దేవాలయం దగ్గరకు వచ్చారు, కూర్చున్నాడు. ఇంతకు ముందు చూస్తున్న వాడే, ఎప్పుడు చూస్తున్న వాడే, తెలిసిన వాడే. కానీ ఇంతకు ముందు వచ్చి ₹1 వేశారు, ఒక నాణ్యం వేశారు, ఏదైనా సహాయం చేశారు, ఆహారం పెట్టారు. కానీ ఇప్పుడు అంటున్నారు మా దగ్గర అయితే ఏమీ లేవు, వెండి బంగారం లాంటివి ఏమీ మా దగ్గర లేవు, కానీ మేము ఏదైతే ఇప్పుడు కలిగి ఉన్నామో, పరిశుద్ధాత్మ అభిషేకం తర్వాత ఏదైతే వారు పొందుకున్నారో దాన్ని ఇప్పుడు వాళ్ళు ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. చెప్పండి, వాళ్ళు ఏమిస్తున్నారు? వారు ఏదైతే పొందుకున్నారో, ఏదైతే కలిగి ఉన్నారో, ఒకప్పుడు పెంతెకోస్తు అనుభవానికి ముందు ఏదైతే లేదో ఇప్పుడు ఏదైతే కలిగి ఉన్నారో ఆ యేసునే, మేము కలిగి ఉన్న దాన్నే నీకు ఇస్తున్నాము, యేసు నామమున తిరిగి లేచి నిలువమని చెప్పగా ఆ కుంటి వ్యక్తి లేచి నిలబడ్డట్టు. గొప్ప సాక్ష్యం, అద్భుతం. ఎందుకంటే వీరిలో ఆ విశ్వాసము స్థిరపరచబడడానికి కారణము, ఆ బలం ఇచ్చింది ఎవరంటే ఆ పెంతెకోస్తు అనుభవం, ఆ పరిశుద్ధాత్మ అభిషేకం. అంత మాత్రమే కాదు, కానీ అది పొందుకున్న తర్వాత నేను అభిషేకించబడ్డాను, నాకు శక్తి వచ్చింది, నాకు బలం వచ్చింది, నాకు ఆ భాష వచ్చింది తెలుసా, నాకు ఇగో ఈ వ్యక్తి ఉన్నాడు కదా మన దగ్గర ఊరిలో బతకడానికి వచ్చాడు, ఆ వ్యక్తి మాట్లాడే మార్వాడి భాష నాకు వచ్చి తెలుసా, ఆ వ్యక్తి మాట్లాడే తమిళ భాష నాకు వచ్చి తెలుసా అని మనమైతే ఇంటికని చెప్పుకుంటాం. వాళ్ళ పనులేం చేయాల. వారిలో వారు ఆలోచించి దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు, దేవుడి శక్తి మా మీదకి వచ్చింది, మేము దేవుని కొరకు బ్రతకాలి. ఇంకిదే. కుటుంబం లేదు, గడిచినటువంటి జీవితం లేదు, గడిచినటువంటి మాటలు లేవు. పాత జీవితంలో ఎలాంటి మాటలు మాట్లాడారు, ఎలాంటి కబుర్లు చెప్పుకున్నారు, ఎలాంటి జోకులు వేసుకున్నారు, ఎలాగ వాళ్ళు సంతోషంగా జీవించారు, ఇవన్నీ లేవు. కానీ ఇక మీదట మా ముందు ఉన్నటువంటి సంతోషం ఏమిటి అంటే దేవుని యొక్క స్వార్థ, దేవుని శక్తిని ప్రజలకు చూపించాలి. మా దగ్గర ఇంతకు ముందు ఏది లేదు, ఇప్పుడు మేము ఏది కలిగి ఉన్నామో మేము కలిగి ఉన్న దాన్నే మీకు ఇస్తున్నామని ఆ కుంటివాడికి ఎలాగైతే ఇచ్చాడు, అలాగే ఇక మీద ఉన్నటువంటి ఇప్పుడు సేవ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ శక్తిని పొందుకొని దాన్ని పంచేవారిగా ఉండాలి. దేవుడు స్పష్టంగా ఒక మాట చెప్పాడండి, మీరు ఉచితంగా పొందుకున్నారు, ఉచితంగా ఇవ్వండి అన్నాడు. ఏ వరాన్నైనా, ఏ శక్తినైనా, ఏ కార్యానైనా కూడా మనం ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించి వినేవాడుగా ఉండి చేసేవాడుగా ఆయన ఉన్నాడు. స్వస్థత ఆయనది, మహిమ అయినది, ఘనత ఆయనకు. అంతేకాని మనం అనుకుంటామంటే మనం చేస్తేనే జరిగిందని. చాలా మంది సేవకులు వారి జోలలో జరిగింది, ఆ అయ్యగారి దగ్గరికి వస్తే జరిగింది, ఈ అయ్యగారి దగ్గరికి వెళ్తే జరిగింది, ఇదిగో ఈయన ప్రార్థన చేస్తే జరిగింది. కాదు 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 నీ యొక్క హృదయంలో ఉన్న విశ్వాసమును బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్వస్థతను జరిగించాడు, ఆ కార్యాన్ని జరిగించాడు, ఆ అద్భుతాన్ని జరిగించాడు. మహిమ మాది కాదండి, మహిమ సేవకులు ఏ ఒక్కడిది కాదు, దేవునిది. అందుకే మహిమను దొంగిలించకూడదని దేవుని లేఖనాల్లో ఉంది. కాబట్టి గత జీవిత విధానము, అంతకుముందు పాత జీవితంలో ఉన్న ఆలోచన విధానాలన్నీ కూడా మారిపోయాయి అభిషేకం తర్వాత. మొట్టమొదటిసారి పరిశుద్ధాత్మ దేవుడు ఒక మనుషుల్లోనికి వచ్చాడు. అప్పటి వరకు ఏ మనుష్యుడి మీద కూడా పరిశుద్ధాత్ముడు లేడు. కానీ మొట్టమొదటిసారి పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు పండుగ అనేటువంటి ఆ దినమున మేడగదిలో ఉండి కూడుకొని ప్రార్థన చేసినటువంటి ఆ యొక్క ప్రజల ఆసక్తిని బట్టి, దేవుడి యొక్క చిత్తమును బట్టి, ఆయన సంకల్పమును బట్టి మొట్టమొదటిసారి ప్రజల మీదికి ఆయన పరిశుద్ధాత్మ రావడం జరిగింది. అగ్నిలాగా వచ్చి వారి మీద వాడడం, వారి అభిషేకం శక్తిని పొందుకోవడము. ఇంతకు ముందు ఏదైతే లేదో, ఇంతకు ముందు డబ్బులు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, బలగం ఉండొచ్చు, కానీ ఇప్పుడు అవన్నీ కాదు. కానీ అంతకు ముందు అవున్నా కూడా లేనటువంటి శక్తి ఏదో వీరు పొందుకున్నారు ఆ రోజు. అందుకే ఆ శృంగారం అనే దేవాలయం ఎదుట అక్కడున్న కుంటివాడి దగ్గరికి వెళ్ళి, ఇదిగో వెండి బంగారాలు మా దగ్గర లేవు, నీకు కావాల్సినైతే మా దగ్గర లేదు, కానీ ఇదిగో మేము కలిగి ఉన్న దానిని నీకు ఇస్తున్నాం. అది కనబడేది కాదు, అది వివరించేది కాదు, అది వర్ణించేది కాదు, కానీ చూపించేది. అది ఒక శక్తి అయి ఉన్నది. దేవుని రాజ్యం మాటలతో కాదు, కానీ అది శక్తి అయి ఉన్నది. కాబట్టి యాకోబు పత్రికలో ఉంటుంది, క్రియలు లేని విశ్వాసము మృతముతో సమానము. మనం స్వార్థ ప్రకటిస్తున్నాం. ఒక పక్క ఒక చేతితో వాక్యాన్ని పట్టుకోవాలి, మరొక పక్క దేవుని శక్తిని పట్టుకోవాలి. ఈ రెండు పట్టుకొని ముందుకెళ్ళినప్పుడు మాత్రమే దేవుడి చిత్తాన్ని నెరవేర్చగలిగి సమాజంలో దేవుని మీద ఒక రెస్పెక్ట్ పెరగడానికి, అన్యులైన వారి మధ్యలో ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే మాట్లాడుతున్న వారి మధ్యలో నువ్వు ఒక దేవుని శక్తిని చూపించి దేవుని కార్యమును కనబరిచినప్పుడు వారికి దేవుని మీద గౌరవం పెరుగుతుంది. అందుకే అంటాడు కదా దేవుడు, మిమ్మల్ని బట్టే కదా
అన్యజనుల మధ్యలో నా నామం దూషించబడతా ఉంది. మీరు సరిగ్గా లేకపోవడాన్ని బట్టే కదా మొదటి బాప్తిస్మం తీసుకున్నారు. అగ్ని అభిషేకంలోకి రాకుండా, పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకోకుండా మీరు క్రియలు ప్రారంభించబట్టే కదా నలుగురు మధ్యన నవ్వులు పాలైపోతున్నారు అని దేవుడే స్పష్టంగా అడుగుతున్నాడు. కాబట్టి ఆలోచించండి ప్రియ సంగమా. మొదటిసారి పరిశుద్ధాత్మ దేవుడు వారిలోకి వచ్చినప్పుడు వారికి తెలియని శక్తి అనుగ్రహించబడింది. నూతన స్వభావం వారిలో ప్రారంభమైంది. విశ్వాసము స్థిరపరచబడింది. గత జీవిత విధానము, ఇంతకు ముందున్న మనుషులు, ఆలోచనలు, కబుర్లు ఇవన్నీ కూడా అసలు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాయి. అదేవి లేవు వారి ముందుక. ప్రభు యొక్క పునరుద్ధానము కనపడతా ఉంది. దేవుడిచ్చినటువంటి వాగ్దానం కనపడతా ఉంది. వీరు పొందుకున్న శక్తి, అభిషేకము పనిచేయడం కళ్ళ ముందు కనపడతా ఉంది. గుడ్డివాడిని లేపగలుగుతున్నారు, గుడ్డివాడిని బాగు చేయగలుగుతున్నారు, చనిపోయిన వాడిని లేపగలుగుతున్నారు. ఇవన్నీ దేని వల్ల సాధ్యపడుతున్నాయంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకున్న తర్వాత, యేసయ్య చెప్పిన వాగ్దానము కొరకు కనిపెట్టుకున్న తర్వాత, వారది పొందుకున్న తర్వాత ఇదిగో వారి దగ్గర ఉన్న దానిని వారు పంచడం ప్రారంభించారు. ఆ శక్తిని అనేకులకు పంచడం ప్రారంభించారు. ఆ శక్తి ద్వారా గొప్ప కార్యములు చేయడం ప్రారంభించారు. అయితే మనకెందుకు సారి మాటలని అంటారా? మనకెందుకు బ్రదర్ ఇవన్నీ? అపోస్తలుల కార్యంలో అప్పట్లో జరిగింది, అమ్మో ఇప్పుడు మనకు జరుగుతుందా అని చాలా మంది అంటారు. ఇప్పుడు ఎక్కడున్నాయండి స్వస్థతలు అని చాలా మంది అంటారు. ఆ రోజున్న దేవుడు ఈ రోజు లేడని నువ్వు చెప్పు. ఒక క్రైస్తవుడిగా ఒప్పుకో. మరి ఆ రోజున్న దేవుడు ఈ రోజు ఉన్నాడు కదా. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన దేవుడు ఈ రోజు మనతో ఉన్నాడు కదా. ఆ రోజు శిలువ మీద మరణించి తిరిగి లేచి పునరుద్ధారమై మనకు అనుగ్రహించి లోకంలో ఉన్న పాపమంతా తీసివేసినటువంటి, కడిగినటువంటి ఆ పరిశుద్ధుడు ఇప్పుడు కూడా మనకు దేవుడై ఉన్నాడు కదా. స్వయంగా యేసయ్య అన్నాడు కదా, నేను వెళ్ళి మరొక ఆదరణకర్తను మీకు పంపిస్తాడు. ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు, మీకు అన్ని విషయాలు ఆయన బోధిస్తాడు, మిమ్మల్ని దగ్గర నడిపిస్తాడు అని చెప్పాడు కదా. ఇదిగో అబ్బా తండ్రి అని వేడుకొని, ఇదిగో ఆ దేవుని యొక్క కుమారుని ఆత్మ మీ లోపల నివసించి ఉన్నాడని వాక్యంలో రాయబడింది కదా. ఇవన్నీ తెలిసి కూడా చాలా మంది ఆ అభిషేకాన్ని పక్కన పెట్టి, ఆ శక్తిని పొందుకోవాలనే ఆలోచనను పక్కన పెట్టి, అసలు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క స్వస్థతలు జోలికి వెళ్ళరండి చాలా మంది. కొంతమంది వాటిని ఆధారం చేసుకొని చాలా ప్రసంగాలు చేస్తూ ఉంటారు, చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు, చాలా కూడికలు, పెద్ద పెద్ద మీటింగ్స్ పెడతా ఉంటారు. ఒక విషయం గుర్తొచ్చింది. చాలా పెద్ద పెద్ద సేవకులు, కార్పొరేట్ బోధకులు స్థాయిలో ఉన్నటువంటి సేవకులంతా కూడా ఏం చెప్తారంటే, రా కమాన్ నమ్ముకో, నువ్వు చేయి, నువ్వు స్పాన్సర్ చేయి, నువ్వు అది చేయి, ఇది చేయి అని చాలా విషయాలు చెప్తా ఉంటారు. ఆ స్పాన్సర్షిప్ గురించి నేను చిన్న విషయాన్ని చెప్తాను. అపోస్తలులు బోధ చేస్తా ఉన్నప్పుడు, అప్పుడు యెరూషలేము సమాజ మందిరం ఉన్నది. ఒక పక్క వీళ్ళు ఇంటింటా రొట్టె విరుస్తూ ఇంటింటా కూడుకొనుచూ ఉన్నారు. అంటే ఇక్కడ రెండుగా విభాగించబడింది దేవుని యొక్క ప్రజలు. ఒకటి ధర్మశాస్త్రం కిందనే ఉంటూ దేవుడు చెప్పినటువంటి ఆ కానుకలను సమర్పిస్తూ, ఇంకా సమాజ మందిరంలోనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి హుండీలో డబ్బులు వేయడమే, అక్కడే కానుకలు అర్పిస్తూ సమాజ మందిరంలో వాళ్ళు చెల్లిస్తున్న వారు కొంతమంది ఉన్నారు. కానీ ఇది సత్యము, ఇది వాస్తవము అని తెలుసుకున్నటువంటి ప్రజలు వారి స్థిర చరాస్తులను అమ్మి ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెడుతున్నారు. చూడండి, సమాజ మందిరంలో ఉన్న హుండీ యొక్క స్థానం ఏమిటి, అపోస్తలుల యొక్క పాదములు ఏ స్థానంలో ఉన్నాయి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఈ రోజు క్రైస్తవం ఉంటున్నటువంటి ప్రజలంతా ఏంటో తెలుసా? ఎవరైతే ఎక్కువ మంచి బట్టలు వేసుకొని, ఎక్కువ కళ్ళద్దాలు పెట్టుకొని, ఎక్కువ BMW పెట్టుకొని, మంచి బెంచ్ కార్లలో తిరుగుతారో వాళ్ళే సేవకులు. నీ ఇంటికి వచ్చి ఒక సంచి తగిలించుకొని, వాడి కడుపు మార్చుకొని, నీ దగ్గరకు వచ్చి నువ్వు బాగోపోయినా, నీకు ఏం కావాలన్నా ఆదరిస్తూ, నువ్వు చూడకపోయినా సరే ఇంటికి వెళ్ళి నువ్వు జ్ఞాపకం వచ్చిన ప్రతిసారి నీ కొరకు కన్నీరు గారుస్తున్నటువంటి ఒక పేద సేవకుడిని నువ్వు పోషించాల్సిన బాధ్యత నీ మీద ఉన్నా కూడా ఈ రోజు ప్రజలకు అది కాదు కావాల్సింది. ఎవరైతే కళ్ళద్దాలు పెట్టుకొని, సూటు బూట్లు వేసుకొని, మంచి లగ్జరీ కారులో తిరుగుతూ చాలా రిచ్ గా బతుకుతుంటారో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఫీల్ అవుతుంటారు, అమ్మో అయ్యగారి 10 రూపాయలు ఇస్తే బాగోదేమో, ఫీల్ అవుతారేమో. అయ్యో అసలే కళ్ళద్దాలే చాలా కాస్ట్లీ, సూటు బోట్లే చాలా కాస్ట్లీ, కారు 8 లక్షలు అంటే తెలుసా? పెద్ద అయ్యగారు కాబట్టి పెద్ద కానుక ఇవ్వాలి నేను అంటారు. వాళ్ళకు కూడా ఇది ఒక స్వస్థతను ఆధారం చేసుకొని, మీరు రండి, ఇవ్వండి, స్పాన్సర్ చేయండి, మీ జీవితాలు మారిపోతాయి. 10,000 మందికి నువ్వు టెంట్లేసి మీటింగ్ పెట్టినప్పుడు 10,000 మంది జీవితాలు ఎందుకు మారలేదని నీకు స్పాన్సర్ చేశారు కదా అని ఎవడని అడుగుతున్నాడా? ఎవడు అడగడు. 10,000 మందితో మీటింగ్ పెట్టావు, ఒక 100 మంది అయినా మారాలి కదా. మరి ఆ రకం చూసుకున్నా ఎవరో ఒకళ్ళిద్దరి జీవితాల్లో జరగగానే కథం. దానికి కారణము నీ ప్రార్థన కావచ్చు, కాకపోవచ్చు.
అంతకుముందు ఆ వ్యక్తిని రక్షణలోకి నడిపించి వాళ్ళ కోసం చెప్పులు లేకుండా చెప్పులు అరిగేలా ఇంటింటికి తిరిగి సువార్త కరపత్రికలు పంచి ఆ కుటుంబంలో ఏ కార్యమైనా వచ్చి చేసి నువ్వు ఆ వ్యక్తి ఆ ఇంట్లో వాళ్ళు మంచిలు ఇచ్చినా ఇవ్వకపోయినా, భోజనం పెట్టినా పెట్టకపోయినా, కడుపు మార్చుకుని ఆ కుటుంబం కోసం కన్నీరు గార్చి ఉపవాసం ఉండి వాళ్ళ ఇంట్లో ఎవరికన్నా బాగోలేకపోతే ప్రభువు వీరిని దర్శించయ్యా, వీరిని కాపాడయ్యా, వీరిని స్వస్థపరిచయ్యా అని కడుపు మార్చుకుని ఉపవాసం ఉన్నటువంటి పేద సేవకుని ఎవరైనా గమనిస్తాడా? సాధారణ విశ్వాసాలు కూడా కార్పొరేట్ బోధకులే కావాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అపోస్తలుల దగ్గరట అప్పుడున్నటువంటి ప్రజలంతా వారికి ఉన్నటువంటి స్థిర చరాస్తులను అమ్మి తీసుకొచ్చి పాదాల దగ్గర పెట్టారు. పెట్టి ఇంకేం చేశారో తెలుసా? అయ్యా ఎందుకు పెట్టారు? ఇదిగో మీరు డబ్బు లేదని మీరు స్వార్థ ఆపమాకండి, ఈ సత్యం ఎంతో గొప్పది, యేసే నిజమైన రక్షకుడు, ఈ విషయాలు అందరూ తెలుసుకోవాలి కాబట్టి ఇదిగో మీరు చేయండి, ఇదిగో మీకు కావాలని సహాయం ఏం చేస్తాం, మీ పరిచర్య ఆగడానికి వీల్లేదు, మేము సహాయం చేస్తాం, మేము కానుకలు తీసుకొస్తాం, మేము మాత్రం పరిచర్య ఆపకండి, ఈ స్వార్థను ప్రకటించండి, దీన్ని ముందు కొనసాగించండి అని వారు నెత్తినూరు కొట్టుకుని వారికి వాస్తులు అన్నింటినీ అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. ఈ రోజు నువ్వు పెట్టాల్సింది ఎక్కడ? ఈ రోజు ఒక విశ్వాసగా నువ్వు పెట్టాల్సింది ఎక్కడ? నీకోసం కన్నీరు గార్చిన సంఘం కోసం కాదా? నీ సంఘంలో సేవకుడి కోసం కాదా? నీ సంఘ క్షేమాభివృద్ధి కోసం కాదా? కానీ ఇక్కడ పెట్టకుండా ఎక్కడో బస్సు కార్లు ఆటోలు కిరాలు పెట్టుకుని మరి దూర ప్రాంతాలకు వెళ్ళి ఆ ఫంక్షన్ హాల్లో మండు టెండలో టెంట్ వేసి పెడితే అక్కడ కూర్చొని 10,000, 25,000, లక్షలు మీరు అక్కడ స్పాన్సర్ చేసి వస్తున్నారు. సంతోషం. నీ పేరు తెలుసా వాళ్ళకి? నీ పేరు తెలుసా సేవకుడికి? నీ ఊరు తెలుసా సేవకుడికి? ఏ ఒక్క రోజున నీ కోసం ప్రార్థన చేశాడా? ఏ ఒక్క రోజున నీ కోసం కన్నీరు గార్చాడా? ఏ ఒక్క రోజున నీ కోసం ఉపవాసం ఉన్నాడా? నీ కోసం, నీ కుటుంబం కోసం, నువ్వు స్థానిక సంఘంగా ఎక్కడైతే వెళ్తున్నావో నీ కోసం, నీ కుటుంబం కోసం అక్కడున్న సేవకుడు ఎన్ని సంవత్సరాలుగా నీ కోసం ఎన్నిసార్లు కన్నీరు గార్చి ఉంటాడు? దేవుని దగ్గర లెక్క ఉంది, జ్ఞాపకం చేసుకో బిడ్డ. సంఘంలో జ్ఞాపకం చేసుకోండి. నీ కొరకు దేవుడు ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు. నీ కొరకు దేవుడు ఒక సహవాసాన్ని ఏర్పాటు చేశాడు. నీ కొరకు దేవుడు ఇదిగో తన తండ్రిని సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు నాకు చూపించాడని దేవుడి మాటకు లోబడి నమ్మకంగా పరిచర్య చేసే ఒక సేవకుని నువ్వు ఉంటున్న స్థలానికి తీసుకొచ్చి పెట్టి అక్కడ ఆయనను సరిగ్గా చూసుకొని జాగ్రత్తగా సంఘాన్ని నడిపించమని ఆయనకు భయభక్తులతో అప్పచెప్తే ఆ వ్యక్తి తినక ఇబ్బందులు పడుతున్నా హింసపడుతుంటే నువ్వు కళ్ళారా చూస్తూ కూడా నీ కళ్ళ ముందు ఆ సేవకుడుకున్న అవసరాలు నీకు తెలుసు, ఆ సేవకుడుకున్న కష్టం నీకు తెలుసు, ఆ సేవకుడు భరుస్తున్న బాధలు నీకు తెలుసు, వాళ్ళ పిల్లల్లో వాళ్ళ ఇంట్లో తినడానికి ఉందో లేదో, ఫీజులు కట్టుతున్నారో లేదో, ఏ సమస్య ఉందో అన్ని నీకు తెలుసు. అయినా కూడా నువ్వు కావాలని నవ్వుకుంటూ ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అని చేతులకి దండం పెట్టి వెళ్ళిపోయి నీకున్న ఆస్తులంతా అమ్మి ఎవడో నీకు తెలవని ఇంకొకటికి అప్పగిస్తా ఉంది. జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు వింటున్న ఒకవేళ విశ్వాసాలు ఎవరు ఉన్నట్లయితే నీ సేవకునికి కాక వేరే ఎవరికో మీరు స్పాన్సర్షిప్ల పేరుతోటి మీరు వేలకు లక్షలు తగలేస్తున్నారంటే ఒకసారి ఆలోచించండి. చిన్న గుడిసెగా ఉన్నటువంటి మీ సంఘంలో నుంచి చిన్న రేకుల షెడ్ ఉండొచ్చు, లేదా చిన్న ప్రాంతంలో ఏదో మీ వరకు ఒక ఇల్లు లాగా కట్టుకున్నటువంటి చిన్న మందిరం అయి ఉండొచ్చు. మీ మందిరంలో పైన పెంకులు పగిలి నీళ్లు గారుతున్న సంగతి నీకు కనపడట్లేదా? మీ మందిరంలో ఉపకరణాలు బాగోక తుప్పుబట్టి ఇరిగిపోయి మూలకు పడేశారు కదా. కొత్త ఉపకరణాలు దేవుని మందిరంలో ఉండాలి, వాడబడాలనే ఆలోచన నీకు రావడం లేదా? ఈ సేవకుడు మందిరం ద్వారా మీరు ఇస్తున్న వాటి ద్వారా ఇదిగో పనివాడు జీతమునకు పాత్రుడు గనక ఆ వ్యక్తి పోషించబడాలి. కనీసం తిండి తిప్పలు లేక సేవకుడు ఇబ్బంది పడుతూ ఉంటే ఇగో విశ్వాసులుగా ఉన్నటువంటి మీరు మీ మందిరం నాశనం అయిపోతున్నా మీకు ఇబ్బంది లేదు, మీ సేవకుడు నాశనం అయిపోతున్నా, తన కుటుంబంలో రోగాలతో ఇబ్బంది పడుతున్నా ఏనాడు పట్టించుకోకుండా మీకు తెలవని, మీ ముఖం తెలవని, మీ కొరకు ఎన్నడూ ప్రార్థన చేయని ఒక కార్పొరేట్ బోధకులకు వెళ్ళి లక్షలు మీరు ఇస్తున్నారు, స్పాన్సర్ చేస్తున్నారంటే ఆ రోజు మొదట చాలా మంది గుడ్డి విశ్వాసాలు తీసుకెళ్లి సమాజ మందిరంలో కానుకలు ఉండిలేస్తున్నారు. తెలివైనటువంటి సత్యాన్ని అంగీకరించినటువంటి అప్పుడున్నటువంటి కొత్తగా రక్షణలోకి వచ్చిన వారు అపోస్తలుల పాదాల దగ్గర వారి స్థిరాస్తులను అమ్మి తీసుకొచ్చి పెట్టారు. దేవుని మందిరంలో ఉన్న హుండీ ఎక్కడ, అపోస్తలుల పాదాలు దుమ్ముతో ఉన్నది ఎక్కడ? వాళ్ళు తెలుసుకున్నారండి సత్యం. ఏ కారణాన్ని బట్టైనా అయ్యా అపోస్తలులారా ఇదిగో కావాలంటే మా ఆస్తులన్నీ మీరు తీసుకొచ్చిస్తాం కానీ మీరు సువార్త ఆపకండి, మేము పొందుకునే సత్యం అనేకులు పొందుకోవాలి, మాకు అందిన రక్షణ అనేకులకు అందాలి, మా చుట్టాలు ఉన్నారు, మా బంధువులు ఉన్నారు, వాళ్ళందరినీ పిలిచి మేము మీటింగ్ పెడతాం, మా దగ్గర ఒక మీటింగ్ పెట్టండి, వాళ్ళందరూ రక్షించబడాలి అనే ఆసక్తి నీకున్నదా? ఉండదు. క్రిస్మస్ పండుగ వస్తే ఒక ఆయిల్ ప్యాకెట్ ఇచ్చి ఊరంతా ఫ్లెక్సీ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. పొరపాటున దేవుని మందిరానికి 1,000 రూపాయలు పెట్టి ఏదన్నా ఒక్క వస్తువు తీసుకొచ్చి దాని గురించి 10 సంఘాల్లో చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు.
నీకోసం కన్నీరు గార్చి ఉపవాసం ఉండి నీ కుటుంబం కట్టబడడానికి కారణమైనటువంటి సంఘానికి నీ వల్ల ఏమడిగింది? నీకోసం కడుపు మార్చుకొని నీకోసం ఉన్న దూర ప్రాంతాన్ని తన స్వస్థలాన్ని అన్నిటిని వదులుకొని దేవుడు చూపించిన స్థలంగా నీ ఊరికి, నీ గ్రామానికి, నీ మందిరానికి వచ్చి నీకోసం మందిరం ఏర్పాటు చేసి నీకోసం సంఘాన్ని కట్టి నీకోసం సహవాసాన్ని స్థిరపరిచినటువంటి దేవుడికి నువ్వు చూపించే విధేయత ఇదేనా? ఆనాడు ఆది అపోస్తలుల పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి సంఘం అలా అనుకోలేదండి. మాకున్నదంతా ఆమె తీసుకొచ్చి మీ పాదాల దగ్గర పెడతాం, మీరు మాత్రం ఏది లేదని ఏ కారణాన్ని బట్టి సువార్త ఆపకండి. మీరు ఎంత దూరం ప్రయాణం చేస్తారో చేయండి, ఏ ఓడ కట్టించుకుంటారో కట్టించుకోండి, మీకు ఏ భోజనం కావాలో చెప్పండి, మేము సిద్ధపరుస్తాం. ఇంకా మీకు డబ్బులు సరిపోకపోతే మాకు కలిగినంతా మేము అన్ని తీసుకొస్తాం, కానీ దేవుని పని జరగాలి అని అక్కడున్న సామాన్య ప్రజలు తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పోసారు వాళ్ళ ఆస్తులు. ఈ రోజు కనీసం నీ సంఘంలో ఇవ్వాల్సిన కానుకను కూడా దొంగిలించి స్పష్టంగా చెప్తున్నాడు, ఇట్లా చేసిన ప్రతి ఒక్కరు కూడా దొంగిలించిన వాడే. నీ సంఘంలో నువ్వు ఇవ్వాల్సినటువంటి కానుకను దొంగిలించి ఎక్కడో నీ ముఖం తెలియనటువంటి ఒక కార్పొరేట్ బోధకుడికి నువ్వు పంపిస్తున్నావు స్పాన్సర్షిప్ పేరుతోటి. జ్ఞాపకం చేసుకో, నీకోసం కన్నీరు గార్చినటువంటి నువ్వు బాగుపడాలని ఏ కన్నీరైతే గార్చాడో అదే సేవకుడు నిన్ను బట్టి దుఃఖిస్తూ నీ లెక్కపు చెప్తే నీకు అది క్షేమం కాదు. కాబట్టి ఇవన్నీ నీకు బోధించబడాలంటే మొదటిగా నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకంలోనికి రావాలి. సంఘమైనా, సేవకులైనా, అపోస్తలులైనా, స్వార్థికులైనా ఎవరైనా కూడా ఈ యొక్క రెండవ అగ్ని అభిషేకము, రెండవ పరిశుద్ధాత్మ బాప్తిస్మ అనుభవంలోనికి రాకపోతే మన స్వభావాలు మారవు, మన పరిచర్య మారదు, మన జీవితాలలో ఏమాత్రము ముందలబడలేని పరిస్థితి. సంఘం ఎందుకు అభివృద్ధి చెందట్లేదంటే అక్కడ దేవుని సన్నిధి నిలిచిలేదు. సంఘం ఎందుకు ఇంకా ముందర పడట్లేదు అంటే అక్కడ నువ్వు చేయాల్సింది ఏదో ఇంకా ఏదో లోపం ఉన్నది. కాబట్టి ప్రతి విషయంలో కూడా సంఘాన్ని సరైన క్రమంలో నడిపించాలంటే దేవుని యొక్క ఆత్మ సహాయం అవసరం. కాబట్టి పరిశుద్ధాత్మ పెంతెకోస్తల్ అనుభవం అనేది ఏం నేర్పుతుందయ్యా అంటే మొదటిగా బలమును అనుగ్రహిస్తుంది, మనకెప్పుడు లేనటువంటి బలాన్ని అనుగ్రహించి మనల్ని కొనసాగిస్తుంది. రెండవది నూతన స్వభావం మనకు ధరింపజేస్తుంది. మూడవది విశ్వాసంలో స్థిరపడేలా చేస్తుంది. ఒకప్పుడు భయపడ్డాం, ఇప్పుడు దేవుడే మన విశ్వాసం. ఆ విశ్వాసంతో ఏమైనా సరే కొండలనే ఎక్కగలిగిన శక్తి దేవుడి ఆత్మ మనకిస్తా ఉంటుంది. నాలుగవది గత జీవితము, పాత రోత జీవితంలో ఉన్న మాటలు, చేష్టలు, క్రియలు, ఆ యొక్క కబుర్లన్నీ కూడా లయమైపోవాలి, ఉండడానికి వీల్లేదు. ఇంకా పాత ఏదైనా నీలో కనిపిస్తుందంటే జ్ఞాపకం చేసుకో, కొంచెం ఈ పరిస్థితి కష్టమే. తర్వాత ఐదవది మొదటిసారిగా పరిశుద్ధాత్ముడు దేవుళ్ళ త్రియేక దేవుడుగా ఉన్నటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మల మధ్యలో జరిగినటువంటి విషయాలను మొట్టమొదటిసారిగా ఆ అధికారాన్ని ఒక మనిషికి అప్పచెప్పినటువంటి దినం ఆ దినం. ఆ తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ అభిషేకం కొనసాగించబడతా ఉంది. సో నమ్మి ఎవరైతే దేవుని కొరకు ఎదుగుతారో, ఎవరైతే దేవుని కొరకు బ్రతకాలని ఆశపడతారో, ఎవరైతే దేవాన్ని ఆత్మను పొందుకొని బలమైన కార్యాలు చేయాలని ఆశ కలిగి ఉంటారో అలాంటి వారిని దేవుడు ఎన్నుకొని వారి మీద ఆయన ఆత్మను కుమరించి సేవలో వాడుకుంటాడు. ఆశ లేని వాడిని దేవుడు ఎలా తృప్తిపరుస్తాడు? అభిషేకం కోసం ఆరాటపడిన వాడిని దేవుడు ఎలా అభిషేకిస్తాడు? ఏది పడితే మాట్లాడేస్తూ, చిల్లర జోకులు చేస్తూ, నవ్వులు చేసుకుంటూ, ఎటకారంగా మాట్లాడుతూ, ఒక మనిషి మీద ద్వేషం పెట్టుకొని, ఒక మనిషి మీద పగ పెట్టుకొని, ఎవరిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావంటే నిన్ను బట్టి నీ మీద దేవుడు అభిషేకాన్ని ఎలా కుమరిస్తాడు? అభిషేకం లేకుండా నువ్వు నోటి మాటతోనే బతుకుతున్నావు, నువ్వు క్రియలు చేయలేవు, నీ వల్ల కాదు, నీకు సత్తం సరిపోదు. ఎందుకంటే దేవుని శక్తి నీకు కావాలి క్రియలు చేయాలంటే. లోకాన్ని ఎదిరించాలన్నా, అపవాదాన్ని ఎదిరించాలన్నా, దయాన్ని వెళ్ళగొట్టాలన్నా నీ శక్తి మాత్రం సరిపోదు, నీ బలము సరిపోదు. దేవుని అభిషేకం దిగి రావాలా, అట్లాంటి ఆరాధన చేయగలగాలి, అట్లాంటి జీవితం జీవించగలగాలి. ఎప్పుడంటే అప్పుడు సడన్ గా దేవుని యొక్క ఆత్మ వచ్చి మన మీద దిగి ఇదిగో మనల్ని మన్నించేదిగా, మనం ఆయన కొరకు బ్రతికేదిగా, మన జీవితాలు యోగ్యమైనవిగా కనపడాలి దేవునికి. అట్లాంటివి లేకుండా ఎంతకాలం భక్తి చేసినా, 30 ఏళ్ళ, 40 ఏళ్ళ, 50 ఏళ్ళ, పెద్ద డైవిజన్లా, కార్పొరేట్ బోధకుల, సీనియర్ సేవకుల, నువ్వెవరైనా సరే దేవుడి అభిషేకాన్ని పొందుకోకపోతే నథింగ్, యు ఆర్ నథింగ్. ఎన్నిళ్ళైనా చెయ్యి, ఎంత ప్రయాసన్నా వాడు, ఎన్ని మందిరాలన్నా కట్టు, కరెక్టే. కానీ అగ్ని చేత అభిషేకించబడి అగ్ని చేత ఆ సంఘము ప్రతి ఆదివారం కాల్చబడాలి. అప్పుడు తెలుస్తుంది ఎవరిది చెక్క పనో, ఎవరిది గడ్డి పనో, ఎవరిది మిక్కిలి వెలగల రాళ్ల పనో ఆ రోజు కనిపిస్తుంది.
కాబట్టి అట్లాంటి అనుభవంలో మనందరూ నడిపించబడాలి. పెంతెకొస్తు పండుగ దినం అనేది ఆ రోజు ఒకటి అదేదో పండుగ దినం అని మనం అనుకుంటున్నాం. కాదు కాదు కాదు. ఇక మీదట తండ్రి కుమార పరిశుద్ధాత్మల మధ్యలో జరిగినటువంటి రాజ్య సువార్త, రక్షణ సువార్త ఇవన్నీ కూడా మొట్టమొదటిసారి మనిషికి అప్పచెప్పి సాధారణ మనిషిని ఇదిగో దైవ సమానుడిగా దేవుని శక్తి కలిగిన వాడిగా అభిషేకించి వారిని వెనక నుంచి ప్రోత్సహిస్తూ దేవుడు నడిపించినటువంటి కార్యానికి మొట్టమొదటి దినం ఆరాధన. కాబట్టి ఆ దినమును జ్ఞాపకం చేసుకుంటూ మనము కూడా మన్నించబడాలి. మన సంఘాలు మన్నించబడాలి, మన సేవకులు మన్నించబడాలి, మన ఉన్నటువంటి ఆ బంధువులు, స్నేహితులు వారందరూ కూడా మన్నించబడాలి. నిజమైన సత్యము, సర్వసత్యాన్ని తెలుసుకోవాలి. మన కళ్ళ ముందు చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, కానీ అంతా మూర్ఖులే ఉన్నారు. చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ సత్యం ఏమిటి, దేవుడు ఏమిటి, ప్రపంచ దేశాలు ఏమిటి, ఈ పరిస్థితులు ఏమిటి, ఈ యొక్క మనుగడంతా కూడా ఎలా సృష్టించబడింది, ఎవరు ఈ దేవుడుగా మన దేశంలో, భారతదేశంలో లిమిటెడ్ కావచ్చు, భారతదేశంలో కొద్ది మంది ఆరాధిస్తున్నారని చాలా మంది అంటారు. వాళ్ళు మైనారిటీ అండి, వాళ్ళు తక్కువ అండి, వాళ్ళు అదండి, ఇదిగో యేసుక్రీస్తు కొంతమందికే దేవుడు అండి అంటారు. కరెక్ట్. ఒక్కసారి ప్రపంచంలోనికి రా, భారతదేశం గీత దాటి రా. నువ్వు ఈ దేశంలో తప్ప ఎక్కడా నిలబడలేవు. ప్రపంచ దేశాలన్నీ తిరిగి చూడు. అయితే అబ్రహాం సంతానం ఉన్నారు, లేదా ఎటు చూస్తే క్రైస్తవ దేశాలు ఉన్నాయి, క్రీస్తుని అంగీకరించినవి, లేదా యూదుల దేశాలు ఉన్నాయి. నువ్వు చెప్పుకోవడానికి ఈ దేశం చెప్పుకుంటా, ఈ దేశంలో తప్ప ఎక్కడా లేరు మరి. కాబట్టి ఆలోచించండి ప్రియ సంగమా, దేవుని యొక్క ఉన్నతమైన స్థానం ఏంటో ఆలోచించండి. పెంతెకొస్తు పండుగ దినం రోజు దేవుని యొక్క అగ్ని దిగి వచ్చి మనిషికి ఏమిచ్చింది అంటే, ఇంతకు ముందు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుల మధ్యలో ఉన్నటువంటి రక్షణ సువార్త, రాజ్య సువార్త మొట్టమొదటిసారి మనిషికి ఇచ్చి ఆ బాధ్యతలు, ఆ యొక్క శక్తిని మనిషికి ఇచ్చి ముందుకు నడిపించింది. అది ఇప్పటికీ కొనసాగించబడుతుంది, ఈ యుగాంతం వరకు కొనసాగించబడుతూనే ఉంటుంది. సువార్త నాపేవాడు ఎవ్వడూ లేడు. హల్లెలూయా. ఎందుకనగా అది దైవ కార్యం, మనుషులు తలపెట్టింది కాదు. దేవుడే ప్రారంభించాడు, దాన్ని ముగించేవాడు కూడా ఆయన. ఆదియు ఆయనే, అంతము ఆయనే. స్వార్థను ప్రారంభించిన వాడు ఆయనే, దాన్ని కడముట్టించేవాడు కూడా ఆయనే. కాబట్టి ఏ మనుషుడు అనుకున్న మాత్రాన స్వార్థ ఆగదు, ఏ మనుషుడు అనుకున్న మాత్రాన అద్భుతాలు ఆగవు, ఏ మనుషుడు ఎవడో స్వస్థతలు లేవు, ఏమి లేవన్నంత మాత్రాన వాడికి చేత కాదు ఆత్మను పొందుకోవడం, వాడికి చేత కాదు అద్భుతాలు చేయడం. దేవుడి శక్తిని నిర్లక్ష్యం చేసి తక్కువ చేసి అప్పుడు మాట్లాడడానికి వీల్లేదు. దేవుడు తన శక్తిని తానే ఇచ్చి, ఇదిగో దయ్యాన్ని వెలగడానికి అధికారం ఇస్తున్నాను, ఇదిగో రోగులను బాగు చేసే అధికారం మీకు ఇస్తున్నాను, మీరు వెళ్ళి బోధిగంతులకు నాకు స్వార్థ ప్రకటించండి అని ఆయన శక్తిని మనకు అనుగ్రహించి పంపినటువంటి దినము ఆ యొక్క మేడగది అనుభవం, పెంతెకొస్తల్ ఎక్స్పీరియన్స్. కాబట్టి అట్లాంటి విషయాన్ని చిన్నది చేసి చూసి ఏదో టైం పాస్ గా వాక్యాన్ని వినకండి. దేవుని శక్తిని పొందుకోండి. ఒక విశ్వాసైన సాధారణ స్వార్థికుడు అయినా సరే దేవుడు నీ ద్వారా కూడా గొప్ప కార్యాలు చేయగలడు బ్రదర్. ఎందుకు భయపడుతున్నావు? నీకు అభిషేకం లేదని, లేకపోతే ఇంకోటని. అభిషేకం ఎవరు చేతుల నుంచి వచ్చేది కాదు, అది పాత ధర్మశాస్త్రంలో జరిగింది, పాత నిబంధనలో జరిగింది. కానీ ఇప్పుడు తనంతట తానే ఆయనే పావురం వలె అగ్ని వలె నీ మీదకి వచ్చి వాడడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంది. ఆయన వెతికేవారు కలరేమోనని ఎదురు చూస్తున్నాడు. దేవుని యొక్క దృష్టి ఆకాశం నుంచి మనుషులందరూ పరిశీలిస్తా ఉంది. ఆ పరిశీలనలో నువ్వు గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా నేను అభిషేకించి దేవుడు వాడుకుంటాడు. కాబట్టి ఆ పెంతెకొస్తల్ ఎక్స్పీరియన్స్ ద్వారా ఆ రోజున అపోస్తలులు ఏదైతే అభిషేకాన్ని పొందుకున్నారో అవన్నీ కూడా మనకు కూడా దేవుడు అనుగ్రహించాడు. కాకపోతే మనం వాటిని పోల్చి చూసుకుంటూ ప్రతి ఆదివారం మనకు శుద్ధి చేసుకుంటూ ప్రతి ఆదివారం మనం ఆ రెట్టింపు అభిషేకంలోనికి, ఉద్యమంలోనికి నడిపించబడతా ఉండాలనేది ప్రభు యొక్క కాంక్ష. ఆయన కోరుకుంటున్నాడు అది జరగాలని. కాబట్టి మన క్రియల ద్వారా ఒకవేళ ఆగిపోతుందేమో, మన క్రియల ద్వారానే జరగడం లేదేమో, మన వల్లనే దేవుని యొక్క చిత్తము నెరవేరకుండా పోతుందేమో ఒకసారి ఆలోచించుకొని ఆ విషయాలన్నింటిని బట్టి ప్రభు దగ్గర పశ్చాత్తాపపడండి. దేవుడు మనందరికీ అటు కృప, సమాధానము దయచేయును గాక. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.